నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా భరోసా ఇచ్చిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే కనుమూరి. కూటమి ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి. భీమవరంలో రైతులకు బోధించిన ఎమ్మెల్యే పులపర్తి. అమరావతి సభ విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజేతలను అభినందించిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక మెడల్స్ అందజేత. తణుకు బార్ అసోసియేషన్ భవనంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహించిన న్యాయవాదులు, ప్రసంగించిన సీనియర్ లాయర్ వెలిచేటి. తణుకులో ఆరంభమైన జిల్లా స్థాయి బాస్కెట్బాల్ పోటీలు, ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. దేవాలయాలను పునర్నిర్మించడం ద్వారా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. తాడేపల్లిగూడెంలో హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి. మొరవళ్లలో వైభవంగా నిర్వహిస్తున్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పర్యవేక్షించిన ఆలయ సహాయ కమిషనర్ మాచిరాజు. రావులపాలెంలో 25 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. చంద్రబాబుకు పేదల పాలిటి పెన్నిధిగా ప్రశంసలు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి పూజలు చేసిన 7 శనివారాల భక్తులు. కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. ఏపీలో ధాన్యం పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. ఏలూరులో వెల్లడించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి. భారీ స్థాయిలో భక్తులు రావడంతో పోటెత్తిన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం. ఏర్పాట్లు చేసిన అధికారులు. నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో శనివారం నిర్వహించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జిత్తుగ నాగరాజు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి నాగరాజు శక్తివంచన లేకుండా కృషి చేశారని వెల్లడించారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మన జిత్తుగ నాగరాజు గారు ఇంకొక 50 సంవత్సరాలు ఇలాగే ఆనందంగా సంతోషంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఎన్నికల్లో గెలిపించడంలో భాగంగా ఎంతో కష్టపడ్డాడు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తను నాతోనే ఉండి నా గెలుపులో ప్రధాన భూమిక పోషించాడు. రాబోయే రోజుల్లో మంచి పదవులు మన జిత్తుగ నాగరాజు చేపట్టాలని, దానికి నా వంతు కృషి అవసరమైనప్పుడు నేను కూడా అండగా ఉంటానని చెప్పి ఈ శుభ సందర్భంగా తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికిలపూడి గోవిందరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ కాళ్ల పాలకోడేరు మండలాల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, గాదం నానాజీ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి జిత్తుగ శ్రీనివాస్, తోట రాములు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగపరుచుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం నియోజకవర్గంలోని 55 మంది రైతులకు శనివారం వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వీటిని ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తోందని అన్నారు. ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లు వంటి వాటిని రాయితీపై అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అయిపోయింది. 60 లక్షల రూపాయలు విలువైన పనిముట్లని 27,70,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. కష్టపడి పనిచేసే రైతులకి ఇవ్వాలని ఆలోచన చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత
ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. రాగల రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తుంది. అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణ మహోత్సవానికి లక్షలాదిగా ప్రజలు తరలి రావడం పట్ల తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని, రాష్ట్రాభివృద్ధికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లను జనం అభినందించిన తీరు అందరినీ ఆనందపరిచినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణ పనులన్నీ నిర్ణీత సమయంలో పూర్తయ్యేందుకు నేతల కార్యాచరణ రూపొందించాలని రాధాకృష్ణ వివరించారు. కరాటే పోటీలలో ప్రపంచ స్థాయిలో రికార్డులను పొందిన 50 మంది తణుకు కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులను తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక అభినందించి సర్టిఫికెట్స్ను, మెడల్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరాటే క్రీడ ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందడంతో పాటు స్వీయ రక్షణ చేకూరగలదన్నారు. Same hand strike, middle double punch. One. Line form change. ఓకే అందరూ ఇప్పుడు ఏబిసిడి ఈ చెప్పాలి. ఓకే ఏబిసిడి అనగానే ఈ అన్నారు. ఏబిసిడి ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఇంత చిన్నపిల్లలు ఇంత అత్యద్భుతంగా వాళ్ళ యొక్క ప్రదర్శన చూస్తూ ఉంటే నాకు ఒక నిమిషం అనిపించింది, మా అమ్మాయి కూడా ఆ వయసులో నేర్పించుంటే బాగుండేది అని అనిపించింది. ఇక్కడ కేఎస్ అకాడమీ అని చెప్పి మార్షల్ ఆర్ట్ అకాడమీని ఇక్కడ ఒక చిన్న పట్టణంలో ఇక్కడ మనందరికీ కూడా అందుబాటులోకి తెచ్చి ఒక మంచి కళని నేర్చుకునేటువంటి, మన పిల్లలకి నేర్పించేటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి కేఎస్ అకాడమీ శ్రీనివాస్ గారికి ఇది చూస్తూ ఉంటే ఇక్కడ అందులో ఇందులో చూస్తే ఎక్కువగా అమ్మాయిలు కనిపించారు. నాకు ఇంకా మరింత సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు మార్షల్ ఆర్ట్ అనేటువంటిది దీంట్లో ఇది కూడా ఒక కళే. కానీ ఈ రోజున మన తరంలో మన పిల్లలకి భవిష్యత్తు తరాలకి ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అకాడమీ చైర్మన్ డాక్టర్ కేతా శ్రీనివాస్ అధ్యక్షత వహించగా శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ది బ్యాలెన్స్ నితిన్ అనే విశ్లేషాత్మక పుస్తకాన్ని ప్రచురించిన మార్త గ్రామ నివాసి ఇడుపుగంటి ప్రియాంకను ముళ్లపూడి రేణుక తన గృహంలో అభినందించారు. ఎకనామిక్స్లో డిగ్రీ పట్టా పొందిన ఈమె సమాజ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాసిన ఈ పుస్తకం నేటి తరం యువత అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని తణుకు న్యాయవాదులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు 1991 ఏప్రిల్ 29 నుంచి మే 3వ తేదీ వరకు నమీబియా దేశంలో సమావేశం ఏర్పాటు చేసి పత్రికా స్వేచ్ఛకు సంబంధించి అనేక తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలో 1993 డిసెంబర్ నెలలో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రతి ఏటా మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని ప్రతి దేశంలోనూ జర్నలిస్టులు, వివిధ రంగాలకు చెందిన సంస్థలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పత్రికా స్వేచ్ఛ కావాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా సీనియర్ న్యాయవాది వెలిచేటి గోవిందరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ మూలస్తంభంగా ఉన్న పత్రికా రంగం నిస్వార్థంగా, నిజాయితీగా వ్యవహరించినప్పుడే ఈ రంగానికి సార్థకత చేకూరుతుందన్నారు.
కాపాడాలి పత్రికా స్వేచ్ఛను, కాపాడాలి పత్రికా స్వేచ్ఛను, వర్ధిల్లాలి పత్రికా స్వేచ్ఛ, వర్ధిల్లాలి పత్రికా స్వేచ్ఛ, వర్ధిల్లాలి పత్రికా స్వేచ్ఛ, వర్ధిల్లాలి పత్రికా స్వేచ్ఛ. ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా మా న్యాయాధితులందరి తరఫున మీకు తెలియజేసేది ఏమంటే 1975 మే 25 ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ టీవీలు లేవనుకోండి, ఛానల్స్ లేవు. దారుణంగా అణిచివేసి ప్రజాస్వామ్య హక్కులు అణిచివేసి జీవించే హక్కును కూడా రద్దు చేసి ఇప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ దారుణంగా నేతృత్వాన్ని ప్రదర్శించి జరిగింది. ఆ సందర్భంలో చాలా పేపర్లో న్యూస్ రాస్తే అది జనరల్ చేయక బ్లాంక్ అలాగా పులిస్ చేసి అలా బ్యాంకు వదిలేసేవారు. అదైనా దారుణమైన పరిస్థితులు మాట్లాడడానికి కానీ ప్రసంగించడానికి కానీ పత్రికా ప్రకటన ఇవ్వడానికి కానీ ఏదైనా స్వేచ్ఛ లేకుండా ఏదైనా పత్రికా స్వేచ్ఛని నేను జీవించే హక్కును కూడా రాజ్యాంగం సస్పెండ్ చేయడం జరిగింది. 16 నెలలు చీకటి రోజుల్ని ప్రజలు ఎదుర్కొని 77 ఎన్నికల్లో ఇందిరాగాంధీకి దారుణమైన పరాజయం చూపించారు. ఆ విధంగా తిరిగి పత్రికా స్వేచ్ఛ పునరుద్ధరించబడింది. తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ దినోత్సవం మళ్ళీ పత్రికల జోలికి వెళ్ళలేదు. టీవీ ఛానల్స్ కూడా బాగా ఈ మధ్యన బాగా 30 ఏళ్ళుగా టీవీ ఛానల్స్ కూడా ఇది వచ్చింది. చేత పత్రికా స్వేచ్ఛ ఎవరికో ఉపయోగపడేది ఎవరి కోసమే కాదు. కొన్ని పేపర్లు కొన్ని పార్టీలకు అనుకూలంగా కొన్ని పార్టీలకు అనుకూలంగా అది వేరే విషయం. కానీ పత్రికా స్వేచ్ఛను బట్టి ఎవరు అందించడానికి వెళ్ళలేదు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, ఏలూరు చిట్టి మోషే, బింకం రవికుమార్, లంక రాంబాబు, కేవీఎస్ రామారావు, సామాజిక న్యాయ పోరాట సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్రులు పాల్గొన్నారు. పట్టణ పరిధిలోని ప్రజలకు సులభతరంగా స్వీయ ధృవీకరణ అంగీకార పత్రాలను సమర్పించిన భవన నిర్మాణాలకు అనుమతులు పొందాలని తణుకు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలియజేసే నిమిత్తం మున్సిపల్ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగం నందు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి ఎమ్మెల్యే బాస్కెట్బాల్ టోర్నమెంట్లో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలను తొలి రోజు శనివారం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ ఆరంభించి ఆటకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటితో కృషి చేసి చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ బాబా. వెనక రావాలమ్మా. ఈరోజు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వేడుక జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి ఈ టీంలో ఇక్కడ ఎవరైతే ఈ గేమ్లో స్పోర్ట్స్లో పాల్గొన్నారో వారందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తూ, అసలు బాస్కెట్బాల్కి జిల్లాలో పుట్టినిల్లు తణుకు. ఎందుకంటే ఎంతోమంది పెద్దలు ఈ గ్రౌండ్లో నుంచే జిల్లా వ్యాప్తంగా మంచి టీము లీడర్స్గా ఎన్నికై ఇక్కడి నుంచి ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళటం జరిగింది. నేను కూడా ఈ తణుకు జిల్లా పరిషత్ హై స్కూల్లోనే చదువుకోవడం జరిగింది. ఇదే గ్రౌండ్లో మా తోటి క్లాస్మేట్స్ కానీ ఇతర పెద్దలు కానీ అందరూ కూడా ఈ తణుకు నుంచి వెళ్ళటం జరిగింది. దానికి ఒక తణుక్కి ఒక గర్వకారణంగానే చెప్పుకోగలను. అలాగే భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఈ బాస్కెట్బాల్ గేమ్లో మీరందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళి మంచిగా ఆడి తణుక్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఏ కె కొండయ్య, జనసేన పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కె కృష్ణారెడ్డి, నిర్వహణ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.